Hi everyone, welcome to my channel. Today we are going to learn about simple past tense. The simple past tense is used to describe action that were completed in the past. గతంలో జరిగిన యాక్షన్స్ గురించి డిస్క్రైబ్ చేయాలంటే మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఇచ్చారు. అంటే వీటి గురించి మనము ప్రీవియస్ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాము. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము వర్బ్ టును యూజ్ చేస్తాము. ఇక్కడ రెగ్యులర్ వర్బ్స్కి అయితే ఈ బేస్ ఫామ్కి అంటే వర్బ్ బేస్ ఫామ్కి మనము డీని కానీ ఈడీని కానీ యాడ్ చేస్తే అది వర్బ్ టు అవుతుంది. కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి మాత్రము డిఫరెంట్గా ఉంటుంది, వర్డ్ మొత్తమే చేంజ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, రెగ్యులర్ వర్బ్స్లో వాక్ బికమ్స్ వాక్డ్, లవ్ బికమ్స్ లవ్డ్. ఇక్కడ వాక్ ఏమైంది, వాక్డ్ అయింది, ఈడీ యాడ్ చేసినాం. లవ్కి ఈడీ యాడ్ చేసినాం. అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్లో చూడండి, దాని వర్డ్ మొత్తానికే డిఫరెంట్గా ఉంటుంది, అంటే మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్, గో బికమ్స్ వెంట్. ఇక్కడ గో ఏమైంది, వెంట్ అయింది. సీ బికమ్స్ సా, రైట్ బికమ్స్ రోడ్. ఇలా రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. అంటే మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసేది ఏంటి, వర్బ్ టు. ఇది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్స్. ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఇండికేట్స్ దట్ అన్ యాక్షన్ హ్యాస్ ఫినిష్డ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక యాక్షన్ కంప్లీట్ అయిన దాని గురించి మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్. నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేసాను, అంటే కంప్లీట్ అయిపోయింది. పాస్ట్ హ్యాబిట్స్ ఆర్ స్టేట్స్. ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు డిస్క్రైబ్ repeated actions or states that were true in the past but are no longer true now. అయితే పాస్ట్ హ్యాబిట్స్ ఆర్ స్టేట్స్ అంటే ఏంటంటే గతంలో నువ్వు కంటిన్యూగా ఆ వర్క్ చేసి ఉంటావు, కానీ ఇప్పుడు కంటిన్యూగా అది చేయడం లేదు అనే వాటి గురించి నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఐ ఆఫెన్ ప్లేడ్ చెస్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. నేను చిన్నప్పుడు ఎప్పుడు చెస్ ఆడేదాన్ని, అంటే ఇప్పుడు ఆడడం లేదు అన్నట్టు. నెక్స్ట్, specific time in the past. The simple past is often used with time expressions that indicate a specific point or period in the past. Example, she visited Paris last summer. అంటే గతంలో ఒక స్పెసిఫిక్ టైంలో జరిగిన విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏముంది, ఎగ్జాంపుల్, షీ విజిటెడ్ ప్యారిస్ లాస్ట్ సమ్మర్. అంటే లాస్ట్ సమ్మర్లో ఆమె ప్యారిస్ విజిట్ చేసింది అన్నట్టు. నెక్స్ట్, టైమ్ ఎక్స్ప్రెషన్స్ కామన్లీ యూజ్డ్ విత్ ద సింపుల్ పాస్ట్. ఈ టైమ్ ఎక్స్ప్రెషన్స్ కామన్గా మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసేది ఏంటి అంటే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 2 days ago, 2 weeks ago, 2 years ago, అలా ఇయర్స్ అగో అని. ఇన్ 1990 అని. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, నేను చిన్నగా ఉన్నప్పుడు. ఎ లాంగ్ టైమ్ అగో అంటే చాలా సంవత్సరాల కింద, అంటే చాలా సమయం కింద అని యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటిది, వర్బ్ టు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, షీ ప్లేడ్ టెన్నిస్. ఆమె టెన్నిస్ ఆడింది. బర్డ్స్ ఫ్లూ ఇన్ ద స్కై. షీ మేడ్ కాఫీ ఇన్ ద మార్నింగ్. వి వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే ఈవినింగ్. ఇట్ రెయిన్డ్ ఇన్ లాస్ట్ వీక్. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్కి వచ్చేసి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ డిడ్ నాట్ యూజ్ చేసి బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేస్తాం సబ్జెక్ట్తో పాటు. ఎగ్జాంపుల్, దే డిడ్ నాట్ వాచ్ టీవీ. వాళ్ళు టీవీ చూడలేదు. షీ డిడ్ నాట్ ఫినిష్ హర్ హోంవర్క్. ఆమె తన హోంవర్క్ కంప్లీట్ చేయలేదు. హీ డిడ్ నాట్ కాల్ మీ బ్యాక్. బర్డ్స్ డిడ్ నాట్ ఫ్లై ఇన్ ద స్కై. We did not go to the park yesterday evening. It did not rain in last week. She did not make coffee in the morning. ఆమె పొద్దున కాఫీ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటే అందులో ఇంట్రోగేటివ్ అంటేనే అందులోనే మీనింగ్ ఉంది, క్వశ్చన్ చేయడం. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ కూడా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్నే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసావా. డిడ్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. పక్షులు ఆకాశంలో ఎగిరాయా. డిడ్ ఇట్ రెయిన్ ఇన్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ వర్షం పడిందా. డిడ్ షీ మేక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఆమె పొద్దున కాఫీ తయారు చేసిందా. ఇలా. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. అంటే ఇంతకుముందు క్వశ్చన్ చేస్తే డిడ్ అని యూజ్ చేస్తాము, నెగటివ్ అనగానే డిడ్కి నాట్ యాడ్ అవుతుంది. స్ట్రక్చర్ వచ్చేసి డిడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఆర్ డిడింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఎగ్జాంపుల్ చూడండి, డిడింట్ హీ కాల్ యూ. తను నీకు కాల్ చేయలేదా. డిడ్ నాట్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై.
పక్షులు ఆకాశంలో ఎగరలేదా? డిడ్ నాట్ షీ మేక్ కాఫీ ఇన్ ద మార్నింగ్? ఆమె కాఫీ తయారు చేయలేదా? ఇలా సింపుల్ పాస్ట్ టెన్స్ని ఈ విధంగా యూజ్ చేస్తాము. మరికొన్ని సెంటెన్సెస్ని మీరు ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, హిట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.